హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏదైతే మనకి చాలా బ్రాండ్స్, మొబైల్ సంబంధించిన బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఓన్ ఫోన్స్లో 3.5 ఫోన్ జాక్ని అయితే వీళ్ళు రిమూవ్ అయితే చేస్తుంటారు. మనం చూసే ఉంటాం బడ్జెట్ ఫోన్స్ కానీ అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్స్ కానీ. సో వీళ్ళు ఈ 3.5 ఫోన్ జాక్ని రిమూవ్ చేసి ఏదైతే మనకి TWS ఇయర్బడ్స్ మీద అయితే వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు. TWS ఇయర్బడ్స్ అంటే ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ అనమాట. సో ఇప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళ ఓన్ TW ఇయర్బడ్స్ని అయితే తీసుకోవడానికి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో రీసెంట్గా మనకి రియల్మీ బడ్స్ అయితే లాంచ్ చేశారు. 3000 మనకి ప్రైస్ అయితే పెట్టారు. అలాగే నిన్నైతే ఒక వీడియో చేశాను, ఏదైతే మనకి ఒప్పోకి సంబంధించిన ఎన్కో W31 M31 అన్న ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ అలాగే నెక్ బ్యాండ్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో మెయిన్లీ వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి ఈ 3.5 హెడ్ ఫోన్ జాక్ని వీళ్ళు రీప్లేస్ చేస్తూ బ్లూటూత్ ఏదో మనకి TWS ఇయర్బడ్స్ కానీ లేదంటే నెక్ బ్యాండ్ కానీ తీసుకొద్దామని చెప్పేసి చాలా కంపెనీస్ అయితే మనకి మార్కెట్లోకి అయితే వస్తున్నాయి. అలాగే కొన్ని అయితే మనకి వాళ్ళ ఓన్ TWS బ్రాండ్స్ కూడా వీళ్ళైతే తీసుకొస్తున్నారు. సో మామూలుగా ఈ డిజైన్ చూసామంటే ఏదైతే యాపిల్లో మోస్ట్ పాపులర్ ఎయిర్పాడ్స్ ఉన్నాయి కదా, అలాగైతే మనకి ఈ TWS ఇయర్బడ్స్ అయితే కనపడుతుంటాయి ఒక రకంగా డిజైన్గా చూసుకుంటే. బట్ చాలా కంపెనీస్ ఏదైతే ప్రైస్ పాయింట్లో వీళ్ళు చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే తీసుకురాబోతున్నారు. సో రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే OnePlus కూడా వాళ్ళ ఓన్ TWS ఇయర్బడ్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయబోతున్నట్టు ఇక్కడ మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి రీసెంట్గా ఒక అతను ట్విట్టర్లో అయితే ట్వీట్ అయితే చేశాడు. అయితే మనకి OnePlus అనేది ఒక TWS ఇయర్బడ్స్ని అయితే తీసుకురాబోతున్నట్టు. సో అతను ఎవరో కాదు, మ్యాక్స్ జే. సో రీసెంట్గా నా పాస్ట్ వీడియోస్ చూస్తుంటే అతను ఏదైతే OnePlus Z గురించి అయితే అతనే లీక్ అయితే చేశాడు. అయితే జూలైలో మనకి OnePlus Z రాబోతున్నట్టు. సో అతనే మళ్ళీ అయితే OnePlus TWS ఇయర్బడ్స్ కూడా కొంచెం క్లారిటీ అయితే ప్రొవైడ్ చేశాడు. సో ఈసారి రాబోతున్న అయితే ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ ఉంటాయి కదా OnePlus నుంచి, సో అవి వచ్చేసరికి చూడడానికి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే యాపిల్ ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా అలాగైతే కనపడుతున్నాయి. సో అది వచ్చేసరికి జస్ట్ రెండర్ ఇమేజ్ అంటున్నారు. సో చాలామంది ఇది రూమర్స్ అనేసి అతనితో చాట్ అయితే చేస్తారు కానీ, సో అతను చెప్పిన దాని ప్రకారం ఏదైతే ఒరిజినల్ డిజైన్కి ఇది రెండర్ ఇమేజ్ అని, సో ఇవే మనకి రియల్ ఇమేజ్ అనేసి అతనైతే అక్కడ ట్విట్టర్లో అయితే మెసేజ్ అయితే చేస్తున్నాడు. కానీ ప్రజెంట్ చూడడానికి మాత్రం ఈ జస్ట్ రూమర్స్ మాత్రమే. అతను మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే చేయలేదు అఫీషియల్గా. అయితే చూడడానికి మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ లాగైతే కనపడుతున్నాయి. సో ఎలాగైతే మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా అలాగైతే ఉన్నాయి. మనకి ఏదైతే దీంట్లో చూసుకుంటే కేస్ కూడా అయితే అతను మనకి చూపించాడు అనమాట. ఏదైతే సూన్ అనేసి ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేశాడు. సో అతను చూసుకున్న దాంట్లో చూసామంటే అయితే SOO ఉంది కదా, OO అనేది మనకి ఏదైతే కేస్ లాగైతే అతను చూపిస్తున్నాడు. సో కేస్ అనేది మనకి ఓవెల్ షేప్లో అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. సో దీంట్లో మనకి స్పెసిఫికేషన్ గురించి కానీ ప్రైజెస్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ అయితే మనకి TWS ఇయర్బడ్స్ అనేది OnePlus నుంచి జూలైలో వచ్చే ఛాన్స్ అయితే ఉందనేసి అక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నాడు. సో పైన ఒక కొటేషన్ లాగైతే పెట్టాడు. సో ఇల్లిస్ట్రేషన్కి మీరు గురి కాకనేసి. సో చూద్దాం మనం ఈ OnePlus ఇయర్బడ్స్ అనేది మనకి ఏదైతే TWS ఇయర్బడ్స్ ఉన్నాయి కదా, సో ఇప్పటికే వీళ్ళు ఏదైతే బుల్లెట్ ఇయర్బడ్స్ అనేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. బట్ మనకి ప్రజెంట్ అయితే ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు ఈ OnePlus TWS ఇయర్బడ్స్ వస్తాయా రావా అనేసి. జూలై వరకు మనం వెయిట్ చేసామంటే అయితే OnePlus సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనకి మార్కెట్లో చాలా ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. మనకి అయితే రియల్మీ కానీ అలాగే ఒప్పో ఎన్కో కానీ హువాయి కానీ హానర్ సంబంధించిన TWS ఇయర్బడ్స్ కానీ. సో మనకి రీసెంట్గానే May 25న ఒక రియల్మీ నుంచి అయితే ఎయిర్ నియో అనేసి ఒక TWS ఇయర్బడ్స్ కూడా లాంచ్ కాబోతుంది. అది కూడా మన ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే ఉందనేసి చాలామంది అయితే చెప్తున్నారు ఆర్టికల్స్ ప్రకారం. సో అయితే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా కంపెనీస్ వాళ్ళ ఓన్ TWS ఇయర్బడ్స్ని అయితే తీసుకొస్తున్నారు మార్కెట్లోకి. బట్ OnePlus మనకి సస్టైన్ అవుతుందా లేదా అంటే మాత్రం సో వాళ్ళు పెట్టే ప్రైజెస్ అలాగే స్పెసిఫికేషన్ మీద అయితే మనం బేస్ అయి ఉంటుందన్నమాట. సో జనరల్గా మనం OnePlus ప్రోడక్ట్స్ తెలిసిందే కాస్త హై ప్రైజ్ అయితే ఉంటాయి. ఫోన్స్ కానీ మనకి వైర్లెస్ ఛార్జర్ కానీ అలాగే వాటికి సంబంధించిన అడాప్టర్స్ కానీ సో మనకి హై ప్రైజ్ రేంజ్ చేస్తుంటారు. సో ఈ TWS ఇయర్బడ్స్ కూడా మనకి బడ్జెట్లో తీసుకొస్తే మాత్రం మనకి మేల్ అవుతుంది. ఒక 4000 కానీ 3000. సో ఆ ప్రైజ్ రేంజ్లో తీసుకొస్తే OnePlus TWS ఇయర్బడ్స్ అనేవి మార్కెట్లో సస్టైన్ కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం మనం వీళ్ళు ఎంత ప్రైస్ చేస్తారు అనేది. పక్కా ఇది అయితే మనకి రెండర్ ఇమేజ్ అయితే లీక్ అయినాయి అనమాట. సో మనం లాంచ్ ఈవెంట్ కోసం అయితే వెయిట్ చేయాలి. మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మనకి రూమర్స్ లాగే మిగిలిపోతుందా లేదంటే ఇది రియల్ వల్లేకి వచ్చి మనకి తక్కువ ప్రైస్లో పెట్టే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయనేసి. గాయ్స్, ఇది మనకి OnePlus 2 వైర్లెస్ ఇయర్బడ్స్ గురించి అయితే మనకి లీక్ అయిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయ్స్. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసుకోండి గాయ్స్. మిమ్మల్ని అయితే నేను ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. అండ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్.